नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतात्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम राम हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు, అందులో 36వ శ్లోకం ఈరోజు చర్చించబోతున్నాం. పదవిచ్ఛేదం అందరూ చెప్పండి. ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా दुहितरं दृष्ट्वा తద్రూప तद्रूपं దర్శితః दर्शितः రోహిద్భూతాం रोहिद्भूतां సహ सः అన్వధావత్ अन्वदावत् వృక్షరూపీ वृक्षरूपी హతత్రపః हतत्रपः ప్రజాపతి స్వాం దుహితరం प्रजापतिः स्वां दुहितरं దృష్ట్వా తద్రూపదర్శితః दृष्ट्वा तद्रूपदर्शितः రోహిద్భూతాం సోన్వధావత్ रोहिद्भूतां रोहिद्भूतां सोऽन्वधावत् सोऽधावन् వృక్షరూపీ హతత్రపః वृक्षरूपी वृक्षरूपी हतत्रपः हतत्रपः ప్రజాపతి స్వాం దుహితరం प्रजापतिः प्रजापतिः स्वां स्वां दुहितरम् दुहितरं दृष्ट्वा तद्रूपदर्शितः दृष्ट्वा दृष्ट्वा तद्रूपदर्शितः तद्रूपदर्शितः रोहिद्भूतां सोऽन्वधावत् रोहिद्भूतां रोहिद्भूतां सोऽन्वधावत् सोऽवधावत् वृक्षरूपी हतत्रपः वृक्षरूपी वृक्षरूपी हतत्रपः हतत्रपः చెప్తారా ఎవరైనా? प्रजापतिः स्वां दुहितरं ప్రజాపతి స్వాం దుహితరం అక్కడ వచ్చింది. दृष्ट्वा तद्रूपदर्शितः दृष्ट्वा దృష్ట్వా తద్రూపదర్శితః तद्रूपदर्शितः रोहिद्भूतां सोऽवधावत् रोहिद्भूतां सोऽन्वधावत् वृक्षरूपी हतत्रपः वृक्षरूपी हतत्रपः प्रजापतिः स्वां दुहितरम् प्रजापति स्वां दुहितरं दृष्ट्वा तद्रूपदर्शितः दृष्ट्वा दृष्ट्वा तद्रूपदर्शितः तद्रूपदर्शितः रोहिद्भूतां सोऽन्वधावत् रोहिद्भूतां रोहिद्भूतां सोऽन्वधावत् सोऽवधावत् वृक्षरूपी हतत्रपः वृक्षरूपी हतत्रपः. ओके. प्रजापतिः स्वं दुहितरं प्रजापति स्वां दुहितरं दृष्ट्वा तद्रूपदर्शितः दृष्ट्वा दृष्ट्वा तद्रूपदर्शितः रोहिद्भूतां सोऽन्वदावत् रोहिद्भूतां सोऽन्वधावत् वृक्षरूपी हतत्रपः वृक्षरूपी हतत्रपः. సరే, ప్రతిపదార్థం ప్రజాపతి प्रजापतिः బ్రహ్మదేవుడు, ब्रह्मदेवुडु స్వాం स्वां తన స్వంత, तन स्वन्त దుహితరం दुहितरं
కూతురు. కూతురు. దృష్ట్వా దృష్ట్వా గాంచి. గాంచి. తద్రూప తద్రూప అందముచే. అందముచే. దర్శితః దర్శితః మోహితుడై. మోహితుడై. రోహిద్భూతాం రోహితాం జింక రూపమున గల ఆమె వెంట. జింక రూపమును గల ఆమె వెంట. సహ సహ అతడు. అతడు. అన్వదావత్ అన్వదావత్ పరుగు తీసెను. పరుగు తీసెను. వృక్షరూపీ వృక్షరూపీ జింక రూపమున. జింక రూపమున. హతత్రపః హతత్రపః సిగ్గుమాలిన వాడై. సిగ్గుమాలిన వాడై. తాత్పర్య మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారిచే. తాత్పర్యం: తన కుమార్తె సౌందర్యమును గాంచి మోహపరవశుడైన బ్రహ్మదేవుడు ఆమె ఆడు జింక రూపమును ధరించగా తానును జింక రూపమును దాల్చి సిగ్గుమాలిన వాడై ఆమె వెంట పడెను. భాష్యం: బ్రహ్మదేవుడు తన కుమార్తె సౌందర్యముచే ముగ్ధుడగుట, శివుడు మోహిని రూపముచే సమ్మోహితుడగుట అనేటి సంఘటనలు బ్రహ్మ రుద్రాదుల వంటి గొప్ప దేవతలు కూడా సామాన్యులకు బద్ధజీవుల గూర్చి పలకనేమున్నది. అలాంటి గొప్ప దేవతలు కూడా స్త్రీ సౌందర్యముచే ఆకర్షితులగదురని మనకు బోధించుచున్నవి. కనుకనే స్వంత కూతురుతోనైనను లేదా తల్లితోనైనను లేదా సోదరితోనైనను పురుషుడు విచ్చలవిడిగా కలిసిమెలిసి ఉండరాదని ఉపదేశించబడినది. ఏలయన ఇంద్రియములు ఎంతటి బలవత్తరములనగా మనుజుడు మోహగ్రస్తుడైనప్పుడు ఇంద్రియములు కూతురు, తల్లి లేదా సోదరి సంబంధమును పట్టించుకోబోవు. కనుక మదనమోహనుని సేవయందు నియుక్తమై భక్తియోగమును నిర్వహించుచు ఇంద్రియములను నిగ్రహించుట ఉత్తమోత్తమ విధానము. శ్రీకృష్ణుని ఒకానొక నామము మదనమోహనుడు. కామదేవుని లేదా కామమును అణిచివేయువాడు కనుకనే అతనికి ఆ నామము కలిగెను. కేవలం మదనమోహనుని సేవ ద్వారానే మనుజుడు మదనుని అనగా మన్మధుని కార్యములను అణచగలడు. లేని ఎడల ఇంద్రియ నిగ్రహ కార్యములు విఫలములు కాగలవు. హరే కృష్ణ. మనం నిన్నటి శ్లోకంలో కూడా చూసాము. స్త్రీ సాంగత్యం వలన ఏ విధంగా జీవుడు బంధింపబడతాడు, ఈ భౌతిక ప్రపంచానికి బంధింపబడతాడనేది చర్చించాం. ఇక్కడ కూడా ప్రస్తుతం ఈ శ్లోకంలో కూడా, ఈరోజు మనం చదివిన శ్లోకంలో కూడా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా జీవుడు ఈ భౌతిక ప్రపంచంలోకి ఎలా పతనం అవుతాడనేది కూడా మనం గమనించవచ్చు. సో మీరు వినే ఉంటారు, ప్రతి జీవుడు కూడా ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఈ భౌతిక ప్రపంచానికి ఎలా వస్తాడని మనం శాస్త్రం ద్వారా విన్నప్పుడు మొట్టమొదటిగా జీవుడి భౌతిక ప్రపంచంలో ఏ రూపాన్ని స్వీకరిస్తాడు? బ్రహ్మ శరీరాన్ని తీసుకుంటాడు. 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పతనమైన జీవుడు బ్రహ్మ స్థానాన్ని తీసుకుంటాడు. మరి అలాంటి స్థానాన్ని తీసుకున్న జీవుడు ఏ విధంగా భౌతిక ప్రపంచానికి ఇంకా మిగతా జీవరాశుల్లో ఎలా పతనం అవుతున్నాడు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు కదా. ప్రతి ఒక్కరు మనందరం కూడా బ్రహ్మ స్థాయిలో ఉన్న వాళ్ళమే. కానీ ఆ స్థానం నుండి స్త్రీ ఆకర్షణ వలన, అంటే భౌతిక ప్రకృతి యొక్క ఆకర్షణ వలన ఏ విధంగా ఇతర దిగువ స్థాయి జీవరాశి యొక్క శరీరాలకి ఎలా అయ్యామనేది మనం ఇక్కడ గమనించవచ్చు. బ్రహ్మదేవుడు తన కుమార్తె సౌందర్యం చూసి పరవశుడై ఆమె వెనుక పరిగెట్టడం జరిగింది.
సో సాధారణంగా మనం గమనించినట్లయితే ఈ విషయం విన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇంకొకసారి మనకు అది రుచించదు. అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలాంటి నీచ ప్రవృత్తిని కలిగి ఉండడం, ఇలాంటి కార్యాలు చేయడం అనేది ఎవరికి కూడా రుచించదు. అది వినాలని మనం అనుకోం. దానివలన కొందరు కలత చెందుతారు కూడా. కోర్స్ చాలా మంది కలత చెందుతారు కూడా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి. ఇలాంటి విషయాలు శ్రీమద్ భాగవతంలో ఎందుకు వివరించబడ్డాయని చెప్పేసి మనం అనుకుంటాం. అవునా కదా? కానీ మనకి ఇక్కడ ఇది ఏదో కల్పితమైన ఒక వృత్తాంతం ఏం కాదు, కల్పితమైన కథ ఏం కాదు. ఇది నిజంగా జరిగింది. నిజానికి మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు అందరి జీవులకెల్లా, ఈ భౌతిక ప్రపంచంలో అందరి జీవులకెల్లా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కదా. సాధారణంగా ప్రతి జీవి యొక్క శరీరం ఏ మూలకాలతో తయారవుతుంది ఎవరైనా చెప్పగలరా? పంచభూతాలు. ఇంకా పంచభూతాలు కాకుండా ఇంకొక మూడు ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. వీటి చేత శరీరం తయారు చేయబడుతుంది. మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మ యొక్క శరీరం, బ్రహ్మ దేహం వేటితో, దేంతో తయారబడుతుంది? బుద్ధి. మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నాయి కదా. అందులో బుద్ధి చేత అంటే మనం అది అర్థం చేసుకోవడం మనకు కష్టం. ఎందుకంటే మనం ఈ స్థూల శరీరాన్ని చూడడంలోనే చూసి మాత్రమే మనం అర్థం చేసుకోగలం. మరి బుద్ధితో, బుద్ధి అంటే సూక్ష్మమైన మూలకం, దానితో ఎలా శరీరం తయారవుతుంది అనేది మనం ఎప్పుడు గమనించలేదు, మన ఊహకు అతీతం. కానీ శాస్త్రంలో అలా వివరించబడింది. సో అలా మనం గమనించినట్లయితే అంటే ఈ మూలకల్లకల్లా బ్రహ్మ యొక్క శరీరం ఎక్కువ భాగం బుద్ధితో తయారు చేయబడింది అనమాట. అంటే చాలా బుద్ధిమంతుడు, అందరి జీవులకెళ్ళగల చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కదా. అంటే అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు భగవంతుడు చాలా ఉన్నతమైన బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది. ఏంటా బాధ్యత? సృష్టి కార్యం. భగవంతుడు విష్ణుమూర్తి మొదటి సృష్టి చేస్తాడు, బ్రహ్మ ద్వితీయ సృష్టి. సో ద్వితీయ సృష్టికర్త. ఈ భౌతిక ప్రపంచంలోని 14 లోకాలను ఆయన సృష్టించాడు. 14 లోకాలను సృష్టించడమే కాకుండా మరి అందులో ప్రతి జీవుడు ఎలా, అందులో జీవుడు పూర్వజన్మను అనుసరించి ఎలాంటి శరీరాన్ని తీసుకోవాలి, ఎలాంటి తల్లి గర్భంలో ఆయన ప్రవేశించాలనేది బ్రహ్మ నిర్ణయించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వాళ్ళు జన్మించే విధంగా చేస్తాడు బ్రహ్మ. మరి అలాంటి చాలా గొప్ప కార్యం. అలాంటి కార్యాలు చేయాలంటే చాలా జ్ఞానం కావాలి, అవునా కదా? ఎంతో ఉన్నతమైన జ్ఞానం కావాలి. సో మరి చూడండి, సాధారణంగా మనం ఏదైనా చిన్న కంపెనీ కావచ్చు, లేకపోతే మనం చూస్తుంటాం మన గ్రామంలో కానీ నగరంలో కానీ ఎవరైనా నాయకులు ఉన్నారనుకోండి, దాని నిర్వహణ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానవంతులై ఉండాలి, అవునా కదా? చాలా జ్ఞానం ఉన్న వాళ్ళకి అలాంటి బాధ్యతలు అప్పగిస్తాం, అవునా కదా? సో మరి అలాంటి పరిస్థితిలో బ్రహ్మకి ఈ 14 లోకాలని సృష్టించి ఆ జీవుల యొక్క బాధ్యత అప్పగించబడిందంటే మరి ఎంత బుద్ధిమంతుడై ఉండాలి, అవునా కదా? సో మరి అలాంటి ఉన్నత స్థానంలో అంత ఉన్నతమైన బుద్ధిని కలిగి ఉన్న వ్యక్తి ఈ విధమైన ప్రవర్తన, అలాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు అది చాలా కలతకు గుర్తేస్తుంది. మరి శ్రీమద్ భాగవతం అనేది భగవంతుని యొక్క దివ్య లీలలను వరిస్తుంది. శ్రీమద్ భాగవతం రసమాలయం, ఎన్నో రుచికరమైనది. శ్రీమద్ భాగవతం వినడం వల్ల మనలోని కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి, అనర్థాలన్నీ తొలగిపోయి భగవంతుని పట్ల ఆకర్షణ పెరగాలి. కానీ ఇలాంటివి విన్నప్పుడు ప్రభువుల వారి భాష్యంలో వివరించిన విధంగా బ్రహ్మదేవుడు తన కుమార్తె సౌందర్యం చే ముగ్ధుడగుట, శివుడు మోహిని రూపముచే సమ్మోహితుడగుట అనేటి సంఘటనలు బ్రహ్మరుద్రాదుల వంటి గొప్ప దేవతలు కూడా స్త్రీ సౌందర్యంచే ఆకర్షితులగురని
మనకు బోధించుచున్నవి అని ప్రభుల వారు రాశారు. మరి అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న దేవతలు కూడా ఇలాంటి కార్యక్రమం చేసి ఇలాంటి పరిస్థితిలో ఉంటారని మనం విన్నప్పుడు చాలా కలతకు గురి చెందుతాం. ఎందుకు ఇలాంటి విషయాలు ముందుగా అసలు భాగవతంలో ఇలాంటి విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఆ భగవంతుడి లీలలు ఆకర్షితంగా ఉండేసి ఎవరైనా సరే భగవంతుని యొక్క భక్తి సాధన చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా రక్షింపబడతారని మనం విన్నప్పుడు మనకెంతో ప్రేరణ కలుగుతుంది. మనం కూడా భక్తిని సాధన చేయాలి, మనం కూడా ఆ ఈ భక్తి మార్గాన్ని స్వీకరించాలని చెప్పేసి. అవునా కదా? కానీ మరి అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు కూడా, భగవంతుని యొక్క సేవకులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు కొంచెం నిరాశ గురవుతుంటాం. కానీ ఇక్కడ మనకు ఈ సందర్భంలో మనకు ఆచార్యులు, ప్రభువుల వారు, గురువులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇలాంటి విషయాలు మనకి కలత కలిగించినప్పటికీ కూడా అందులో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మొట్టమొదటిగా ఏంటంటే, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడైనప్పటికీ కూడా మనం సాధారణంగా చూస్తుంటాం శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అలా నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ ఉన్నత స్థాయిలో. ఈ భావ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా భౌతిక ప్రపంచానికి పడిపోయే అవకాశం ఉంది. భావస్థాయి అనే కాదు, మనందరం కూడా ప్రేమ స్థాయిలో ఉన్నాం. ఒకానొకప్పుడు అందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతునితో కలిసి ఉన్న వాళ్ళమే కదా, అంటే భగవంతుని పట్ల ప్రేమ ఉంది. కానీ మనం కనుక మన మనస్సును నియంత్రించుకోలేకపోతే, మన మనస్సును భగవంతుని నుండి వైదొలిగేటట్లు చేసినట్లయితే, మన మనస్సు భగవంతుని పైన ఏకాగ్రత ఉంచి మనం ఎప్పుడు కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం అవ్వాలి. మన మనసు ఎప్పుడు కూడా భగవంతుని పైన కేంద్రీకృతం అయ్యే విధంగా మనం సేవ చేస్తుండాలి. కానీ మనం స్వతంత్ర మానసిక స్థితిని పెంపొందించుకున్నట్లయితే, స్వతంత్రతా భావాన్ని మన మనసులో పెంపొందించుకున్నట్లయితే, భగవంతుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? ప్రభువుల వారు ఒక సందర్భంలో చెప్తాడన్నమాట. మనం స్వతంత్ర భావాన్ని పెంపొందించుకున్నట్లయితే భగవంతుడు కూడా తన యొక్క కృపను తిరిగి తీసేసుకుంటారండి. భగవంతుని యొక్క కృప వల్లనే మనం భక్తిలో కొనసాగగలం, భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళగలం. కానీ మన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని మనం భగవంతుని నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించినట్లయితే భగవంతుడు బలవంతంగా నియంత్రించలేడు కదా. భగవంతుడు ప్రయత్నిస్తాడు, కానీ పూర్తిగా మనల్ని బలవంతం చేయలేడు. కాబట్టి మనకి ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు, కానీ మనం దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం ఇలాంటి సందర్భాల ద్వారా, ఇలాంటి భాగవతంలో ఇలాంటి వివరణల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అదనమాట. సో అలాంటి పరిస్థితులు ఎవరికైనా రావచ్చు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న బ్రహ్మ, శివుడు, ఇంకా మనం చూస్తుంటాం ఇతర సందర్భాల్లో కూడా విశ్వామిత్రుడు ఎంతో గొప్ప తపస్సు చేస్తాడు. కానీ స్త్రీ యొక్క కాలి అందుల సవ్వడి విని ఆయన పతనం అయిపోతాడు. అది పతనం అయిపోయాడు కదా అని చెప్పేసి ఆయనను చాలా చులకనగా చూడడానికి లేదు. తర్వాత విశ్వామిత్రుడు దాని తర్వాత మరి రాముడి తండ్రి రాముడికి గురువు అయ్యాడు. దశరథుడికి ఎన్నో యజ్ఞాలు చేయించాడు. మరి అంత ఉన్నత స్థానాన్ని కూడా ఆయన గ్రహించాడు. అలాంటి ఉన్నత స్థానాన్ని మిగతా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో గౌరవనీయమైన స్థానాన్ని ఆయన పొందాడు అన్నమాట. సో దాని నుండి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇలాంటి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎప్పుడైనా సరే ఈ భౌతిక ఆకర్షణలకు లోనైనట్లయితే పతనం అవ్వక తప్పదు. మనం
చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఒకసారి మన దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు కూడా ఆయన ఇతర భక్తులకు అందరికీ చెప్తాడు, నేను ఒంటరిగా వెళ్తానని అంటాడు. కానీ మిగతా భక్తులందరూ ఏమంటారంటే, మీరు ఇలా ప్రయాణం చేసేటప్పుడు మీకు సేవ చేసుకోవడానికి, మీ సహాయం చేయడానికి, ఉదాహరణకు మీ దండ కావచ్చు, కమండలం కావచ్చు, ఇతర వస్తువులు ఏవైనా సరే మీరు పట్టుకోవడానికి ఎవరో ఒకరు సేవకులు ఉండాలి అని చెప్పేసి, ఎవరో ఒకరిని మీ వెంట తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి మిగతా భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభుని అర్థిస్తారు. అప్పుడు ఎవరిని తీసుకెళ్తారు? ఆ? కాళకృష్ణదాస్ అనే ఒక భక్తుడిని తీసుకెళ్తాడు అన్నమాట. కానీ మనం విన్నాం, కాళకృష్ణదాసుడు ఒక సందర్భంలో ఒక జిప్సీ ఆదివాసి స్త్రీలను చూసి ఆయన ఆకర్షితుడై, మరి చైతన్య మహాప్రభు సాంగత్యంలో ఉన్నవాడు కూడా ఆయన వాళ్ళ వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు అనమాట. చైతన్య మహాప్రభుని విడిచిపెట్టి ఆ ఆదివాసుల వెంట వెళ్ళిపోతుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనను వెనక్కి లాగుతాడు అన్నమాట. మరి చూడండి, మరి భక్తుల సాంగత్యం దొరకడం అనేది చాలా అరుదు. ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళకి మాత్రమే భక్తుల సాంగత్యం దొరుకుతుంది. అలాంటిది ఒక సన్యాసి, అందులోనూ చైతన్య మహాప్రభు సాంగత్యం 6 సంవత్సరాలు, చైతన్య మహాప్రభు 6 సంవత్సరాలు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తాడు. మరి అంతకాలం లభించడం అంటే ఎంత అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అసలు అది అన్నిటికంటే చాలా ఉన్నతమైన స్థాయి. మోక్షం కన్నా అంటే కూడా భక్తుల సాంగత్యం, అలా చైతన్య మహాప్రభు సాంగత్యం అంటే చాలా అన్నిటికంటే ఉన్నతమైన స్థాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి కూడా మరి ఒక స్త్రీ ఆకర్షణకి లోనై చైతన్య మహాప్రభుని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్త్రీ ఆకర్షణ అనేది ఒక జీవిని బద్ధ స్థితికి ఎలా లాగుతుంది, ఎలా కట్టిపడేస్తుంది అనేది మనం చూడొచ్చు అన్నమాట. అలా ఆయన కాళకృష్ణదాసు వెళ్ళిపోతుంటాడు, చైతన్య మహాప్రభు వెనక్కి లాగి తీసుకెళ్తాడు తన వెంట. కానీ తర్వాత తిరిగి మళ్ళీ జగన్నాథపురి చేరుకున్న తర్వాత ఆయన తిరస్కరిస్తారనమాట. ఇలా చేశాడని చెప్పేసి, సో నిన్ను చూడను, నేను ఈ కాళకృష్ణదాసుని చూడను అని చెప్పేసి కూడా అంటాడు. అఫ్ కోర్స్ చైతన్య మహాప్రభు పూర్తిగా తిరస్కరించాడు. జీవుడు ఎప్పుడైనా సరే తన తప్పు తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి భగవంతుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అది అనుకోకుండా జరిగినట్లయితే పర్వాలేదు. సో పతనం అనేది 2 రకాలుగా ఉంటుంది, అవునా? పతనం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏంటి? అనుకోని సందర్భంలో, అనుకోని పరిస్థితుల్లో. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పిన విధంగా, అపిచేత్ సుదురాచారో భజదేమ అనన్యభాగ్ సాధురేవ సమంతస్య సమ్యక్ వ్యవసితో హి సహ. సో మరి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు చెప్పినట్లు అపిచేత్ సుదురాచారం, సాధువే కానీ అనుకోకుండా, అనుకోని పరిస్థితుల్లో ఒకసారి దిగజారినట్లయితే, భక్తి నుండి వైదొలిగినట్లయితే అతని సాధువుగానే పరిగణించాలని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. అనుకోకుండా జరిగితే. కానీ ఇలాంటి అంటే స్త్రీ సాంగత్యం పట్ల అంటే ఏమంటారు, ఎప్పుడు కూడా ఆలోచిస్తూ, స్త్రీ సాంగత్యాన్ని పొందాలని ఆలోచిస్తూ, స్త్రీ భౌతిక ఆకర్షణలకి పట్ల, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ విడిచిపెట్టకుండా దాన్ని కావాలని కోరుకున్నట్లయితే, దాని గురించే ఆలోచన చేసినట్లయితే, మనకు సంగాత్ సంజాయతే కామః అంటారు కదా. సో మరి అలా భౌతిక విషయాల పట్ల సాంగత్యంలోకి వచ్చినప్పుడు వాటి విషయాల పట్ల ఎక్కువగా చింతించినట్లయితే ఏం జరుగుతుంది? దిగజారిపోతాడు. ఎందుకంటే వాటి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. సో ఆ స్మరణ అనేది మనకి వాటి పట్ల ఆకర్షణ పెంచుతుంది. అది ఆ స్మరణను ఆపేయాలి. భగవంతుని స్మరణలో ఉండాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి, భగవంతుని యొక్క భక్తుల్ని స్మరిస్తూ ఉండాలి. కానీ ఈ భౌతిక విషయాలను ఎప్పుడు కూడా స్మరించినట్లయితే వ్యక్తి పతనం అవ్వక తప్పదన్నమాట. సో అందుకనే అలా స్మరిస్తూ దిగజారిపోయినట్లయితే అది
అది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. అది కావాలనే వ్యక్తి తన నియంత్రణ లేకుండా, ఇంద్రియాల నిగ్రహణ లేకుండా దిగజారిపోయినట్లు అవుతుంది. సో కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. అందుకనే మనకి ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మ, శివుడు, అంతేకాకుండా మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో కూడా చూడొచ్చు. స్వర్గంలో బృహస్పతి యొక్క భార్యను చంద్రుడు ఒకసారి అపహరిస్తాడనమాట. సో అలాంటి సందర్భాలు కూడా వివరించబడ్డాయి. సో మరి బృహస్పతి అంటే చంద్రుడిలో ఇతర దేవతలకు ఏమవుతాడు? ఆ? దేవతల యొక్క గురువు, దేవతలందరికీ గురువు. మరి గురువు భార్యను అలా అపహరించడం అంటే అది చాలా పెద్ద అపచారం. మరి అలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనకు వెంటనే ఇలాంటి వ్యక్తులని అంటే చంద్రుడు కావచ్చు, లేకపోతే ఇలా ఇప్పుడు ప్రస్తుతం మనం చదువుతున్న సందర్భంలో బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, వాళ్ళని కూడా చులకనగా చూసే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అవునా కదా? చులకనగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బ్రహ్మ, ఈ సందర్భం తర్వాత, ఈ శ్లోకం తర్వాత మనం చూస్తుంటాం, బ్రహ్మ ఇతరులు అందరూ కూడా చూసి బ్రహ్మ ఇలా చేసినప్పుడు వాళ్ళు చూసి వెంటనే మందలిస్తారు. అలా మందలించినప్పుడు బ్రహ్మ వెంటనే తన మళ్ళీ చైతన్యానికి, మళ్ళీ తిరిగి సరైన చైతన్యానికి వచ్చేసి వెంటనే తన తప్పుని తెలుసుకుంటాడు అన్నమాట కదా. తన తప్పుని తెలుసుకొని ఎందుకు నేను ఇలాంటి పని చేశానని వెంటనే శరీరాన్ని విడిచిపెడతాడు, శరీరాన్ని త్యాగం చేస్తాడనమాట. ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెడతాడు. సో శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దాని నుండి ఒక మేఘం రూపంలో ఈ భౌతిక ప్రపంచంలో అజ్ఞానం అనేది అప్పుడు సృష్టించబడుతుంది. ఆయన యొక్క మేఘం లాంటి ఆ శరీరం అనేది అజ్ఞానంతో పోల్చబడింది అనమాట. అజ్ఞానం అనేది అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చింది, ఆ విధంగా సృష్టించబడింది భౌతిక ప్రపంచంలో. సో మరి అలా శరీరాన్ని విడిచిపెట్టి వెంటనే తన తప్పును తెలుసుకుంటాడు. చూడండి, మనం చాలాసార్లు గమనిస్తుంటాం, ఎంతో మంది, అందరం తప్పు చేయొచ్చు, ఎవరైనా తప్పు చేస్తుంటారు, కానీ చాలా మంది చేసిన తప్పును వెంటనే అంగీకరించకుండా, పశ్చాత్తాపం చెందకుండా దానిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మనకి సాధారణంగా సాధారణ జీవుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఓ బ్రహ్మ, శివుడు లాంటి వాళ్ళే నియంత్రించుకోలేకపోయారు, మేమేం చేస్తాం, వాళ్ళే తప్పు చేశారు, మేము తప్పు చేస్తే అందులో ఆశ్చర్యం ఏముంది, ఇందులో తప్పేముంది అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో చూసినట్టే ఎంతో మంది నాస్తికవాదులు, ఆస్తికవాదులమని చెప్పుకొని శాస్త్రాల ఆధారంగా భగవంతుని దూషించాలనుకునే వాళ్ళు ఇలాంటి ఉదాహరణలు చాలా ఇస్తారు. ఈ ఉదాహరణలన్నీ చెప్పేసి ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు బ్రహ్మను పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారు, ఇంద్రుడిని, చంద్రుడిని పూజిస్తారు, కానీ వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని, దేవతలని మనం ఎందుకు పూజించాలి, వాళ్ళ దేవతలని మనం ఎందుకు గౌరవించాలి అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు అనమాట. కానీ ఇలాంటి విషయాలు మనకు శాస్త్రంలో వివరించినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్త వహించకపోతే దిగజారే అవకాశం ఉంది. కానీ మనందరం ఇక్కడ చూస్తున్నాం, బ్రహ్మ లాంటి వాళ్ళందరూ కూడా వెంటనే చాలా త్వరగా వాళ్ళ యొక్క తప్పును అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ స్థానానికి, యథాస్థానాన్ని పొందడం జరుగుతుంది. కానీ అందరూ అలా చేయగలుగుతున్నారా? మరండి ఇలాంటి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా సరే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, తప్పును తప్పుగానే చూడాలి. పెద్దవాళ్ళు చేసినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? చాలా మంది అలానే అంటుంటారు అనమాట. సో పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి మన అందరం కూడా అలానే చేయొచ్చు, అందులో తప్పు లేదు. మీరందరూ వినే ఉంటారు, ఏంటి ఒకసారి బైబిల్ అనేది మార్చినప్పుడు ఆ రాణి కూడా, ఆ క్రిస్టియన్ మతంలో ఆ రాణి కూడా ఏం చేసిందట అంటే, తన తప్పు ఎన్నో అక్రమ సంబంధాలు ఉండేవి, మరి ఆ అక్రమ సంబంధాలకు శిక్ష ఏంటి, తర్వాత జన్మలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి బైబిల్ ప్రకారం కూడా అలానే ఉండేదంట. కానీ తను ఏమనుకుందంటే, ఓ అందరికీ తెలిసిపోతే నన్ను చులకనగా చూస్తారు అని ఏం చేసిందట అంటే బైబిల్ని మార్చేసిందంట.
సెకండ్ టెస్టామెంట్ ఏదో అంటారు. సో సంథింగ్ ఆ విధంగా మార్చేసింది. అందరికీ తెలియకుండా ఆ అంశాన్ని తొలగించేసింది అందులో బైబిల్ నుండి. ఆ? సో అలా అంటే తర్వాత వాళ్ళకి తెలియకుండా చేస్తుంటారు. ఒకవేళ తెలిసినా సరే అందులో తప్పేముంది. మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం సమాజంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ, ప్రయత్నించకుండా దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. ఆ? సర్ది చెప్పుకోవడానికి ఏదో ఉమ్, అందులో అంత పెద్దగా తప్పు లేదు అని చెప్పి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ దానివల్ల ఏమవుతుంది, తర్వాత తరాల వరకు అది చెడు ఉదాహరణగా నిలిచిపోతుంది. అవునా కదా. భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడితో ఏమంటాడు, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే తర్వాత వాళ్ళందరికీ కూడా చెడు ఉదాహరణగా నిలిచిపోతావు. యద్యద్ది ఆచరతే శ్రేష్ట తత్తత్ ఏవైతే రోజున సయత్ ప్రమాణం కురితే లోకస్తను వర్తతే. శ్రేష్ఠులు ఏమైతే చేస్తారో మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి శ్రేష్టమైన వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. మరి అలాంటి వాళ్ళు తప్పు చేసి సమర్థించుకుంటే మిగతా వాళ్ళు కూడా అదే తప్పు కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మ శివుడు ఆ, బ్రహ్మ తన కూతురి పట్ల ఆసక్తి ఆకర్షుడైనప్పుడు, తర్వాత శివుడు మోహిని రూపంచే సమ్మోహితుడైనప్పుడు అదేంటంటే వాళ్ళు ఉమ్, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అది. ఆ? అనుకోకుండా జరిగిన సంఘటనలు, దాన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దుకున్నారు కూడా. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకొని మనం కూడా ఇంకా అంతకంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. అంతేకాని దాన్ని ఆ, వ- అలాంటి గొప్ప భక్తులను చులకనగా చూడకూడదు. అంతేకాకుండా ఈ ఉదాహరణను తీసుకొని మనం కూడా చాలా ఆ ఏమంటారు అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. ఈ రెండు విషయాలు మనం ఈ సందర్భం ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట యాక్చువల్లీ. ఆ? ఆ, అంతేకాకుండా భక్తి పట్ల కూడా శ్రద్ధను కోల్పోకూడదు. ఆ? ఇంత గొప్ప స్థాయిలో ఉన్న భక్తులే పతనమైపోయారంటే ఇంకా భక్తి సాధన చేసి ఉపయోగం ఏముంది. ఈ సాధన అనేది మనల్ని రక్షించలేదు అని చాలా మంది అని అనుకుంటారు. కానీ మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ భక్తి మార్గాన్ని సాధన చేయడం ద్వారా ఎంతో మంది భగవద్ధామాన్ని కూడా చేరుకున్నారు. అవునా కదా. అవునా కదా. అప్పుడెప్పుడో పురాణంలో కాదు, ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ప్రభుపాద వారి శిష్యులు ఎంతో మంది చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ ఉదాహరణ మనం గమనించినట్లయితే భక్తి సాధన చేయడం ద్వారా మనం ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్ళొచ్చనే విశ్వాసం మనలో పెరగాలి. అంతేగాని ఆ ఓ సాధన చేసిన వాళ్ళు కూడా ఇలా పతనమయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మరి ఎవరు పతనమైపోతారు? ఎవరైతే సాధనను శ్రద్ధగా స్వీకరించరో, సాధన మార్గంలో ఉన్న ఆ ఏమంటారు ఆపదల్ని గుర్తించరో, ఆచార్యులు గురువులు ఆ వాళ్ళు ఇచ్చిన హెచ్చరికల్ని ఆ వినిపించుకోరో, అలాంటి వాళ్ళు పతనం అవ్వడం మనం చూస్తుంటాం కదా. సో అంతేగాని ఎవరైతే శ్రద్ధగా ఈ సాధన మార్గాన్ని తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు. అలా మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి భక్తి మార్గం పట్ల. అంతేకాని ఇలాంటి సందర్భాలను చూసి మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు అన్నమాట. ఆ? అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ మనం ఈ సందర్భంలో ఏ బ్రహ్మనైతే వివరించబడిందో, బ్రహ్మ ఇలా తన యొక్క కుమార్తె యొక్క సౌందర్యంచే ఇలా ఆకర్షింపబడ్డాడో, ఆయన ప్రస్తుతం ఉన్న బ్రహ్మ కాదు. ఏ బ్రహ్మనైతే స్వయంగా భగవంతుని ద్వారా చతుశ్లోకాలని విన్నాడో ఆ బ్రహ్మ ఇలా తన కుమార్తె వెంట పడలేదు. వేరే కల్పంలోని బ్రహ్మ ఇలా దిగజారిపోవడం అంటే పతనం అవ్వడం జరిగిందనమాట. చతుశ్లోకి భాగవతాన్ని విన్న బ్రహ్మ తను పూర్తిగా జ్ఞానాన్ని పొందాడు. కాబట్టి
ఆ, సరైన మార్గంలోనే ఉన్నాడు. సో మరి సంపూర్ణ భాగవత జ్ఞానాన్ని, భగవతత్వాన్ని వినని బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మకి ఇలాంటి పరిస్థితి కలగడం జరిగింది అనమాట. సో అది మనం గమనించాలి ఇక్కడ. ఆ? సో అంతేకాకుండా ఆ, మన జీవితంలో కూడా మనం సాధన చేసేటప్పుడు ఈ భక్తి మార్గంలోని ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీ సాంగత్యం పట్ల. స్త్రీ సాంగత్యం అనేది ఎంత అపాయకరమైనది అనేది మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం కూడా. ఆ, గొప్ప గొప్ప మహానుభావులే ఆ, పతనం చెందారు. మాత్ర స్వస్త్ర దువిత్రావా నా వివిక్తాసనో భవేత్. ఇది ఈ శ్లోకంలోని భాషలో లోపల వారు చెప్తున్నారు కదా. ఎంత గొప్పవారైనా సరే తో తల్లితో కూడా ఒంటరిగా కూర్చోకూడదంట. సో మరి ఎందుకంటే బలవాన్ ఇంద్రియ గ్రామం, ఇంద్రియాలు అనేవి అంతా బలవంతమైనవి, అవి సర్పాలు లాంటివి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అయితే మనం చూస్తుంటాం ఆ ఇస్కాన్ లో కూడా చాలా సందర్భాల్లో చాలా మంది భక్తులు, చాలా మంది కాదు కానీ కొందరు భక్తులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. సన్యాసులు కావచ్చు, బ్రహ్మచారులు కావచ్చు, ఎవరైనా సరే పతనమైనప్పుడు చాలా మంది ఇతర భక్తులందరూ కూడా ఆ డిస్టర్బ్ అయిపోతుంటారు అనమాట. కలతకు లోనవుతారు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు భక్తిలో శ్రద్ధను కోల్పోతారు. భక్తి మార్గం పట్ల విశ్వాసాన్ని కోల్పోతుంటారు. కానీ ఇవి మనం చూస్తుంటాం, ఎన్నో జరుగుతుంటాయి. ప్రభుపాల వారు ఉన్నప్పుడు కూడా మధుద్వీష మహారాజ్ అని చెప్పేసి ఒక సన్యాసి ఉండేవారు, ప్రభుపాల వారి శిష్యులు. సో మరి ఆయన ప్రభుపాల వారికి చాలా ప్రియమైన వారు అన్నమాట, మధుద్వీష మహారాజ్. ఆయన ఆస్ట్రేలియాలో ప్రచారం చేస్తుండేవారు. ఆయన చాలా గొప్పగా కీర్తనలు చేస్తుండేవారు. సో నగర సంకీర్తనలు, కీర్తనలు చాలా బాగా చేస్తున్నారు. ప్రభుపాల వారు కూడా తనను ఎంతో మెచ్చుకునేవారు. ఎంతో ప్రచారం చేశారు ఆస్ట్రేలియాలో. ఎంతో మందికి ప్రచారం చేశారు. ఎంతో మంది ఈ ఈ ఉద్యమం విస్తరించడానికి ఎంతో సహాయపడ్డాడు మధుద్వీష మహారాజ్. కానీ కొంతకాలం తర్వాత ఆయన అనుకోకుండా పతనం చెందడం జరిగిందనమాట. ఆయన సన్యాసాశ్రమాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. అప్పుడు మధుద్వీష మహారాజు ఆయన దగ్గర ఉన్న దండ ఉంటుంది కదా, త్రిదండం, అది ప్రభుపాదికి తిరిగి పంపించేశారన్నమాట. నేను దీన్ని కొనసాగించలేకపోతున్నాను, నన్ను క్షమించండి, ఇలా ఆశ్రమాన్ని మారుస్తున్నానని చెప్పేసి ప్రభుపాల వారు చెప్పారు. అప్పుడు ప్రభుపాల వారు ఏమన్నారు, దానికి ఏం ప్రతిస్పందించలేదు. చాలా కాలం తర్వాత మధుద్వీష మహారాజు మళ్ళీ, అంటే ప్రభుపాల వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు మధుద్వీష మహారాజు మళ్ళీ ప్రభుపాలని కలవడానికి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ప్రభుపాల వారు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అయ్యో నీకు అప్పుడు అలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా చేసావని ఏం ప్రశ్నించలేదు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నావో, గృహస్థాశ్రమంలో నువ్వు ఏదైతే సేవ చేయగలవో ఆ సేవ కొనసాగిస్తూ ఉండు. ఇస్కాన్ నుండి భక్తుల యొక్క సాంగత్యం నుండి దూరంగా వెళ్ళకు. భక్తుల సాంగత్యంలో నుండి సేవ చేస్తూ గృహస్థాశ్రమంలో నువ్వు ఏదైతే సేవ చేయగలవో ఆ సేవల్ని కొనసాగించమని చెప్పారనమాట. అంతేకాని ఆ భక్తుల్ని ప్రభుపాల వారు ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. సో అలానే ఇంకొక సందర్భంలో కూడా గురుజన ప్రభుని చాలా మంది మీరు చూసే ఉంటారు, ఆయన పుస్తకాలు చదివే ఉంటారు. సో ఆయన కూడా హాంకాంగ్ లో ప్రచారం చేస్తుండేవారు. ఆయన కూడా అలానే ఒకసారి పతనం అవడం జరుగుతుంది. చాలా కాలం ప్రభుపాలని కలవరు, ఇస్కాన్ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఒకనొక సందర్భంలో ప్రభుపాల వారు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో ప్రవచనం ఇచ్చేటప్పుడు ఆయన వస్తారనమాట. గురుజన ప్రభు కూడా అక్కడికి వస్తారు, ఆ ప్రవచనంలో కూర్చుంటారు. ప్రభుపాల వారు ప్రవచనం ఇస్తూ మధ్యలో ప్రభుని చూస్తారనమాట. చూసి ప్రభుపాల వారు ఏమన్నారు, ఏం ప్రస్తావన తీసుకురారు, సాధారణంగానే ప్రవచనం చెప్తుంటారు. కానీ ప్రవచనం అయిపోయిన తర్వాత వేరే ఇంకొక భక్తుడు అడుగుతారనమాట ప్రభుపాద, సో ఇలాంటి మీ శిష్యుల్లో అంటే
కొందరు భక్తులు ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారు. బ్రాహ్మణ దీక్ష తీసుకున్న తర్వాత కూడా భక్తి మార్గం నుంచి తొలగిపోతారు, ఆ, పతనం అయిపోతారు. మరి అలాంటి వాళ్ళు ఇంకా ఆ బ్రాహ్మణ ఏమంటారు యజ్ఞోపవీతాన్ని అలానే ఉంచుకోవాలా లేకపోతే తీసివేయాలా? ఆ భక్తులు ఏంటంటే ఆయనను అవమానించడానికి, ఎందుకు ఇంకా నువ్వు కొనసాగుతున్నావు భక్తుడని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి అలా అవమానించడానికి ఈయన అలాంటి ప్రశ్న అడుగుతారు అనమాట. కానీ అప్పుడు ప్రభువుల వారు వెంటనే దానికి సమాధానంగా, మరి అది నీ యొక్క పని కాదు, ఆ భక్తుడి పట్ల ఎలా వ్యవహరించాలనేది నీ పని కాదు, ఆయన గురువు చూసుకుంటాడు, అది గురువు బాధ్యత, గురువు యొక్క కార్యం. ఆ భక్తుని స్వీకరించాలా, అతనితో ఎలా వ్యవహరించాలనేది అది గురువు యొక్క బాధ్యత, నీకు దాంతో సంబంధం లేదు అని చెప్తాడు. సో ఆ విధంగా బురిజన ప్రభు కూడా చాలా అంటే సంతృప్తి పడతాడు. ఓ ప్రభువుల వారు నన్ను తిరస్కరించలేదు, ఆ, ఇది అనుకోకుండా జరిగింది, వాళ్ళు కావాలని ఏం చేయలేదు కదా, వాళ్ళు ఎంతో సేవ చేశారు ప్రభువుల వారికి, చాలా గొప్ప సేవ చేశారు. కానీ మా యొక్క ప్రభావానికి గురయ్యారు. మనకి నిన్న ముందు శ్లోకంలో కూడా మనం చదువుకున్నాం కదా, మన్మధుడు కూడా చాలా ప్రభావవంతమైన వాడు, మనం సాధారణమైన జీవులం. సో మన్మధుడి యొక్క ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి మన్మధుడి యొక్క ప్రభావానికి గురి కాకూడదంటే ఏం చేయాలి? ఈ భాష్యంలో ప్రభువుల వారు వివరించినట్టుగా మదన మోహనుణ్ణి ఆశ్రయించాలి. సో మదనుడు అందరినీ ఆకర్షిస్తుంటాడు, అందరికీ స్త్రీ పట్ల ఆకర్షణ పెరిగే విధంగా చేస్తాడు. కానీ మదన మోహనుడు అందరూ తనకు ఆకర్షితులయ్యే విధంగా చేసుకుంటాడు. సో మదన మోహనునికి ఆకర్షితుడైతే మనందరం కూడా సేఫ్, రక్షింపబడతాం. మరి అంటే మన్మధులను కూడా ఆకర్షించేవాడు మదన మోహనుడు. సో కాబట్టి ఆ మదన మోహనుని మనం సేవిస్తూ ఉండాలి, మదన మోహన్ని ప్రార్థిస్తుండాలి, మదన మోహన్ యొక్క నామస్మరణ చేస్తుండాలి. మనకి ఎలాగైతే ఇక్కడ ఎవరు హరిదాస్ ఠాకూర్ని మోహించడానికి కూడా ఒక వేశ్య వస్తుంది, కానీ ఆయన ఎలా రక్షించబడ్డాడు? హరినామాన్ని జపించడం ద్వారా ఆయన రక్షింపబడమే కాకుండా ఆ వేశ్యను కూడా భక్తురాలిగా మారుస్తాడు. అది హరినామం, భగవంతుని నామం యొక్క శక్తి అన్నమాట. భగవంతుని యొక్క నామస్మరణ అనేది అంత శక్తివంతమైనది. సో మరి అది మనం ప్రేరణగా తీసుకోవాలి. హరిదాస్ ఠాకూర్ లాంటి భక్తుల్ని మనం ప్రేరణగా తీసుకోవాలి. ఎప్పుడైనా మనకు అనుకోకుండా స్త్రీ సాంగత్యంలోకి వస్తే మనం ఎప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ని స్మరించాలి. అంతేగాని ఇలాంటి సందర్భాలన్నింటినీ అమ్మో ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. హరిదాస్ ఠాకూర్ లాంటి వారిని మనం స్మరించినట్లయితే వాళ్ళని ప్రేరణగా తీసుకొని మనం బలాన్ని పొందవచ్చు, భక్తులు ముందుకు వెళ్ళడానికి మనం బలాన్ని పొందవచ్చు. సో అలా ఎవరైనా సరే, బ్రహ్మచారులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలోని స్త్రీ ఆకర్షణ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పతనమయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. పతనమైనప్పటికీ కూడా భగవంతుడు మళ్ళీ స్వీకరిస్తాడు, కానీ దాన్ని అలసుగా తీసుకోకూడదు. భగవంతుని యొక్క కృపను అలసుగా తీసుకున్నట్లయితే భగవంతుడు కూడా కృపను వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు మనల్ని ఎవరు రక్షించలేరు అన్నమాట. సో అదంతా కూడా మన మనస్సును నియంత్రించుకోవడంలోనే ఉంటుందన్నమాట. మనసును ఎప్పుడు కూడా ఏం చేయాలి? భగవంతుని పైన కేంద్రీకరించాలి. భక్తి ఠాకూర్ ఏం చెప్తున్నాడు? భజహురేమన శ్రీరందనందన అభయ చరణార విందురి. సో మనస్సును ఎప్పుడు కూడా నందనందనుని భజించే విధంగా చేయాలి. మనస్సుకి చెప్తున్నాడు భక్తి ఠాకూర్. సో అలా కూడా మనం భగవంతుణ్ణి ఎప్పుడు కూడా స్మరించినట్లయితే మనకు రక్షణ లభిస్తుంది. లేకపోయినట్లయితే మనం కూడా మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచంలోకి పతనం చెంది మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది అనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.
ప్రేక్షణ ప్రేక్షణ ప్రభుజీ. ఆ, ఒక్క నిమిషం, ఇక్కడ వేరే భక్తుడు ప్రశ్న అడుగుతున్నాడు. చెప్పండి. ఉమ్. ఆ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మదనుడి వద్ద 6 బాణాలు ఉంటాయి. సో ఏంటి, ఆ, శోషణ, మోహన, సమ్మోహన, భ్రమణ, ఇంకా ఇంకా 2 పేర్లు గుర్తురావట్లేదు. సో ఆ 6 బాణాలతో ఒకటి తర్వాత ఒకటి, అంటే అంటే దాని యొక్క మదన మోహన్ యొక్క ఆకర్షణ యొక్క తీవ్రతను బట్టి ఈ 6 పేర్లు ఇవ్వబడ్డాయి అనమాట. యాక్చువల్లీ అంటే వ్యక్తి ఏ స్థాయిలో ఆకర్షితుడయ్యాడు అనే దాన్ని బట్టి ఈ 6 రకాల బాణాలు వివరించబడ్డాయి. సో అలా కొందరు ఏంటంటే కొంచెం మోహానికి గురవుతుంటారు. కొందరు ఎంతగా మోహానికి గురవుతారంటే ఇంకా వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు అనమాట. వాళ్ళ చుట్టూ ఉన్నది ఏంటనేది అన్నీ మర్చిపోతుంటారు. మనం చూసాం, ఎవరు ఆ చింతామణికి ఆకర్షితులవుతారు. ఎవరు? బిలోమంగళ ఠాకూర్ చింతామణిని ఆకర్షితుడై అసలు తను ఏం చేస్తున్నాడు, తండ్రిని కూడా పట్టించుకోడు. ఆ శవాన్ని పట్టుకొని నదిని దాటుతాడు. అంతేకాకుండా పామును పట్టుకొని పైకి వెళ్తాడు, ఇంటి పైకి వెళ్తాడు అనమాట. అంటే పక్కకు తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆయన గమనించలేకపోతున్నాడు అనమాట. అది పూర్తిగా సంభవితుడు అవ్వడం అనమాట. సో అలా అన్నమాట. సో అలా దాని తీవ్రతను బట్టి 6 రకాలుగా చెప్పడం జరిగింది. హరే కృష్ణ. చెప్పండి, ఎవరు హరే ప్రశ్న కృష్ణ అడుగుతున్నారు? దండవత్ ప్రణామం ప్రభుజీ. అమృత కృష్ణదాస్ ప్రభుజీ. హరే కృష్ణ బాబు, చెప్పండి. క్లాస్ లో చాలా బాగుంది, బాగా చెప్పారు. బ్రహ్మదేవుడు, శివ భగవానుడు, తర్వాత అందరూ కూడా మోహితులైనా కూడా హరిదాస్ గారు లాంటి వాళ్ళు చక్కగా దాన్ని నిగ్రహించుకొని చక్కగా చాలా వివరించారు. తర్వాత ప్రభుపాద్ గారు భక్తులను ఎట్లా క్షమించారు అనేది అంత దయాహృదయం ఆయనకి. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మాకు చాలా ప్రేరణ ఉంది. మీరు ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు ప్రభు. మమ్మల్ని ఎంతో పతనం కాకుండా మేము కూడా రక్షింపబడాలని మీ ఆశీర్వాదంతో ఎదురు చూస్తున్నాం ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ముందుగా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత. ప్రేక్షణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర పోయినప్పుడు కాళకృష్ణ దాస్ గారు అప్పుడు మహాప్రభు సాంగత్యంలో ఉంటారు కదా. అవును. కానీ పూర్వపు వాసన బలమా, లేకుంటే ఇది భక్తుల లీలగా మనం తీసుకోవాలా? ఇది భక్తులు అంటే ఓకే. వాళ్ళు బాలకృష్ణ దాస్ యొక్క అది అది మనకు లీలనా, లేకుంటే మనం భక్తు సాంగ ఇప్పుడు ఇస్కాన్ లో కొంతమంది చాలా ప్రేరణగా ఉంటారు, సడన్ గా జరిగిపోతుంటుంది. ఇంకా వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు భక్తిలో ఉంటారు, కొనసాగుతూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి పైన అంత ముందుకు ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఒక్కసారి సడన్ గా మారిపోతూ ఉంటుంది. అది చాలా మనసుకు వేదన గురి చేస్తుంటుంది. తప్పు కాదు 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 అయినప్పటికీ మళ్ళీ ఎట్లా అయితే కాళకృష్ణదాస్ అంటే వాళ్ళు జిల్లా ప్రకటనగా అనిపిస్తుంది. సో అందుకనే చెప్తుంటారు, ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, ముఖ్యంగా సన్యాసులు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎందుకంటే సాధువుల యొక్క జీవితంలో చిన్న మచ్చ కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారు అనమాట. ఎలాంటి చంద్రుడి పైన చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనబడుతుంది అన్నట్లు సాధువుల యొక్క జీవితంలో ఏ చెడు జరిగినా సరే అందరూ దాన్ని చాలా పెద్దగా చూస్తుంటారు. అందుకనే వాళ్ళు ముందుగా ఏంటంటే అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనలాంటి సాధకులు ఎవరైతే కనిష్ట స్థాయిలో అంటే సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి సందర్భాలని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు, ఇలాంటి ఉన్నతమైన భక్తుల్ని గమనించినప్పుడు వాళ్ళు ఇప్పుడే సేమ్ మనం ఇంతకుముందు ఎలాగైతే ఇప్పటివరకు ఏదైతే మనం చర్చించుకున్నామో బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా పతనం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన సాధన మార్గంలో ఎంత జాగ్రత్తతో వ్యవహరించాలనేది మనం
ఆలోచించుకోవాలి. అంతేకాని భక్తి మార్గం పట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు, శ్రద్ధను కోల్పోకూడదు అనమాట. సో అది దానికి కారణం ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ యొక్క పూర్వపు వాసనలు కావచ్చు, భగవంతుని లీల కావచ్చు. సో భగవంతుని లీల అంటే అందరితో చేయరు. సో చాలా గొప్ప గొప్ప భక్తులు భగవంతుడు ఇలాంటి లీల చేసినప్పుడు కూడా మిగతా వాళ్ళకి ఉదాహరణగా చూపించడానికి చేస్తుంటారు. సో అది భగవంతుడు ఎందుకు చేశాడని పక్కన పెడితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఆ లీల ద్వారా కావచ్చు, ఎలాంటి పరిస్థితి ద్వారా అయినా సరే మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తారని అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. అంతేకాని దానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే దాన్ని అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓ అది భగవంతుని లీల, సరే అలా జరిగితే అలా జరుగుతుంది అని మనం అనుకోకూడదు. మనం జాగ్రత్తగా ఉండడానికి ఏం చేయాలి అని మాత్రమే ఎప్పుడు ఆలోచిస్తుండాలి. హరే ప్రభు, ఇక్కడ బ్రహ్మ జింక రూపంలో మందలించిన వాళ్ళు ఎవరు ప్రభు? సరిదిద్దిన వాళ్ళు ఎవరు? మీ వాయిస్ క్లియర్ లేదు ప్రభు, మళ్ళీ అడగండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. ఒక్క నిమిషం శ్యామచారి ప్రభు, ఈ ప్రభు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. మ్యూట్ లో ఉన్నారు ప్రభు మీరు. బ్రహ్మ కూతురుని ఆయన జింక రూపంలో వెంటబడినప్పుడు ఆ సరిదిద్దిన వాళ్ళు ఎవరు ప్రభు? సరిదిద్దిన జింక రూపంలో మరీచి ఋషి ఆయనను మందలిస్తాడు అనమాట. బ్రహ్మ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి పిలుస్తాడు. ఓకే, శ్యామాచారి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద చెప్పండి ప్రభు. ఇది మామూలుగా నేను సాధన చేసే భక్తుల సాంగత్యంలో కొంచెము ఇబ్బంది కలుగుతుంది. కొందరు నన్ను త్వరగా వాళ్ళు ఏంటంటే ఒక 10 years నుంచి దీక్ష తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు. నాకు సడన్లీ గురువు కృప ఉండి రావడం వల్ల కొంచెం బిహేవియర్ చేంజ్ అయింది. దానివల్ల నేను ఏ విధంగా వాళ్ళతో రెస్పాండ్ అవ్వాలి, ఈవెన్ నాకు కొంచెము నా ముంగట వచ్చిన భక్తులే ప్రీచింగ్ చేస్తున్నారు, అయినా కూడా నేను నమ్రతగా నడుచుకోవడం జరుగుతుంది. కానీ ఇబ్బంది కలుగుతున్న సమయంలో వేరే భక్తి వృక్ష చేంజ్ చేయొచ్చా అపరాధ రహితంగా ఉండడానికి భక్తుల కోసం అని ప్రభు? అది ఇప్పటి వరకు మీకు ఇది ఈరోజు చర్చించిన అంశానికి సంబంధించిన ప్రశ్న కాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీరు ఎవరి గైడెన్స్ అయితే తీసుకుంటున్నారో, మీ గురువు కావచ్చు, శిక్షా గురువు కావచ్చు, వారిని సంప్రదించండి మొట్టమొదటిగా. సో వాళ్ళు సంప్రదించిన తర్వాత వాళ్ళ యొక్క సలహాను తీసుకొని మీరు దాన్ని పాటించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిగతంగా మీరు అక్కడ ఉన్న పరిస్థితులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మీకు అక్కడ వ్యక్తిగతంగా మీరున్న ప్రదేశంలో పరిస్థితులు ఏంటని తెలుసుకొని ఉండాలి. సో మీరు ముందుగా వాళ్ళని సంప్రదించండి. లేకపోయినట్లయితే తర్వాత మీరు ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అప్పుడు మనం దీని గురించి చర్చించవచ్చు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై.